won't even expect what is coming అని కూడా. లోపలికి వెళ్ళిపోండి, ఇది సేఫ్ కాదు. ఇక్కడ చీతాస్, లెపర్డ్స్, బైసన్స్. దర్ ఆర్ గ్రూప్ ఆఫ్ 15 people, 10 to 15 people. లిటరలీ వి ఆర్ స్కేర్డ్. అక్కడ ఇంకొకటి కాల్ చేద్దామంటే కూడా ఆడ కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ వాచ్మెన్ లేడు, ఏం లేదు. డీప్ ఫారెస్ట్ లో ఉన్నాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ ఏందనేది ఆల్రెడీ మీరు thumbnail లో చూసుంటారు. సో ఇవాళ డే 1 అన్నమాట. మేము ఇప్పుడే హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినాం. గైస్ నా కొత్త స్పెక్స్ ఎట్లున్నాయో చెప్పండి కామెంట్స్ లో. ఈ వ్లాగ్ చాలా బాగుంటది గైస్, సో స్టే ట్యూన్డ్. సో ఎడబడతాడ ఆ డబ్బాలే కొట్టియప్పుడు యాడ్లు. వానికి ఎంత చెప్పినా నేను అవి కొట్టిద్దాం రా అంటే లేదని చెప్పి ఇది పట్టుకొని చెప్పింది. సో ఇట్లా ట్రస్టెడ్ యాడ్ బ్లూ ఏపీఎల్ కార్లో. గైస్ డ్రోన్ ముందుకెళ్తుందా? ఇదంటే ముందుకెళ్తుందా? అదంటే ముందుకు పోతుంది, అది వెనక కంటే వెనకకు వస్తుంది. గైజ్ ఆడు ఇంతసేపు వెయిట్ చేస్తే ఆడ యాడ్ బ్లూ లేదంట. లాస్ట్ దాకా వెయిట్ చేసినాక అన్న యాడ్ బ్లూ అయిపోయింది, ఈవినింగ్ స్టాక్ వస్తుంది అని మా వానికి ఏడగాలద్దు అడగా. నమస్కారం ప్రజలారా. నిద్ర అవుతుంది గైస్, ఘోరంగా ఆకలి అవుతుంది గైస్, తినాలి. ఇంకా 20 kilometers ఉంది మేము అనుకున్న స్టాప్, మేము అనుకున్న ఫుడ్ స్టాప్. ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా? టైం ఇప్పుడు ఎంత? 4:33 అవుతుంది. మీకు కనిపిస్తుందో లేదో, బట్ తినడానికి వచ్చినాం. ఇప్పుడే జస్ట్ ఇట్లా పండుకుందాం అని చెప్పి స్లీప్ అయ్యాక పోయింది, అప్పుడే లేపిన. నువ్వు నీ సైడ్ పెట్టుకోవచ్చు కానీ నేను అంత గొర్రెలా కానీ. సారీ గొర్రె అది ఆన్లో ఉంది. నాకు వద్దు అట్లా గైస్ దరిద్రం అట్లా ఉంటుంది, ఏం చేస్తాం చెప్పి. సో అక్కడ ఏంటంటే రోటీస్ అండ్ కర్రీస్ ఇవన్నీ ఏం లేవండి, ఓన్లీ రైస్ ఐటమ్స్ ఉన్నాయి. సో లైట్ తీసుకొని వచ్చేస్తాం అన్నమాట. గైస్ మేము ఇప్పుడు టావాకి పోతున్నాం. ఫుల్ ఆకలిస్తుంది నాకైతే, కడుపులో ఇట్లా క్లాక్ 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 అవుతుంది. స్నేహిత ఆకలి చిన్నప్పుడు మా మమ్మీ ఆకలి అవుతుంది. గైస్ మేము డాబాలో కలుస్తాం, ఫుల్ ఆకలిస్తుంది. ఓపుకోండి. మీరు అందరు వస్తారా గైస్ దాబాలో కలవడానికి? కలుస్తా అంటే కెమెరాలో వ్లాగ్ లో మళ్ళీ అట్లానా? బీచ్ పల్లి దగ్గర కృష్ణా రివర్ ఉంటది కదా, ఆడ మంచి ఒక డ్రోన్ షాట్ తీసుకుందాము రివర్ పైన నుంచి ఇట్లా అని చెప్పి ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చినాం. కథం వాటరే లేవు, మొత్తం డ్రై, టోటలీ అసలు వర్షాకాలంలో రివర్ లో నీళ్ళు లేకపోవడం ఏంద్రా నాయన, అది కూడా కృష్ణా రివర్ లో. మళ్ళా ముందట ఏడన్నా ఉంటే తీసుకోవాలి, లేకపోతే మళ్ళా గైస్ మేము కర్నూలు వచ్చినాం. బాబులకే బాబు, మహేష్ బాబు, జగపతి బాబు, సుధీర్ బాబు. స్టాప్. ఇప్పుడు ఆ కొండారెడ్డి దానికి తీసుకోమని, కొండారెడ్డి దానికి, దాని పేరు చెప్పు. కొండారెడ్డి దానికి దాంట్లో మహేష్ బాబు ఉంటాడు, తీసుకోమంటున్నా. తీసుకోమంటే తీసుకోవట్లేదు గైస్. తీసుకోతా. కోట 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 కాదు అది, వాట్ యు సే దట్? దాని కోట అనరు దాన్ని, మరి ఏమంటారు? కొండారెడ్డి బుర్జు అంటారు దాన్ని. వాట్ గునా వాట్ దట్ లాంగ్ iron rod that you have put in my అన్ని అవతల రోడ్ లో ఉన్నాయి. అవతల యువతలు ఏం లేవు. యువతల బెంగళూరు పెట్టాడు అంతా అవరగాడు, అవలగాడిగా వాడు. వాడు ఏం కొనుక్కోడు, వాడు ఏం తీసుకోడు, అందుకే యువతలు ఏం పెట్టలేదు. గైస్ ఫైనల్లీ ఒక ప్లేస్ లో ఆగినాం, కర్నూలు వచ్చినాం. కర్నూలులో ఆగినాం, ఆకలి దూరంగా అవుతుంది గైస్. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. పుల్వచారు బిర్యానీ అండ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ట్రై చేస్తున్నాం. ఇప్పుడే తినేసినాం, తినేసి స్టార్ట్ అయినాం. ఇక్కడ నుంచి బెంగళూరు 350 kilometers ఉంది. ఇంకా ఫుడ్ బాగుండే గైస్ కదా స్నేహిత్? ఆదివానికి మాత్రం బాగాలేదు గైస్, వానికి మాత్రం ఇంటికి వచ్చింది. సో గైస్ మేము జుట్టు ఆగముంది. కర్ణాటక
బెంగళూరు నియర్ ఉన్నాం. 12 kilometers టు బెంగళూరు. సో మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేపిస్తున్నాం. హైదరాబాద్లో ట్యాంక్ ఫుల్ చేపిస్తే ఇక్కడ దాకా బెంగళూరు దాకా వచ్చింది. ఏమేం కాళ్ళు పోయినాయి. ఓ షేట్ నేను తీస్తా గైస్. నా జుట్టు ఇగ్నోర్ చేయండి, గాలికి మొత్తం అట్లా అయిపోయింది. మధ్య మధ్యలో అది తీస్తా అనమాట. నేను ఏంటది విండో తీస్తా, అందుకే అట్లా అయింది గైస్. లిటరల్లీ ఇందాక షూట్ చేయడం మర్చిపోయినా కానీ బెంగళూరు ఎంటర్ అయినాం ఇప్పుడే. రోడ్స్ ఎంత బాగున్నాయి అంటే ఎంత వైడ్ ఉన్నాయి. లిటరల్లీ గూగుల్ మ్యాప్స్ ని చూస్తే నాకు ఏడ కాలుద్దో ఆడ కాలుతుంది. బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసి కూడా, బెంగళూరుకి ఒక బైపాస్ ఉందని తెలిసి కూడా మమ్మల్ని సిటీ మధ్య నుంచి తీసుకొని పోతుంది ఇది. ఆల్రెడీ ఇంత దూరం నుంచి నడుపుతున్నాం, పిచ్చిలేస్తుంది. ఇప్పుడు మళ్ళీ బెంగళూరు సిటీ సెంటర్లోంచి లిటరలీ మన ఏమంటారు మియాపూర్ నుంచి ఉప్పల్ గట్కేసర్ లాగా ఉంది ఇది కథ, పంచాయతీ. ఇది కూడా చూపే అనుకుంటుంది బెంగళూరు ట్రాఫిక్ చూడరా బేటే అంతా అనుకుంటుంది ఇది. అట్లా అయిపోయింది నా పరిస్థితి. నవ్వకు నువ్వు. ఏం లేదు గైజ్, నేను నిజం చెప్తున్నా. మ్యాప్స్ పెట్టినా ఫస్ట్ బయట నుంచి ట్రాఫిక్ చూపి. నువ్వే మాట్లాడు. సరే గైస్, సిగ్నల్ పడ్డది, బాయ్. ఇప్పుడు ఏం చేద్దాం గైస్? లెమోంటీ అని చెప్పి నా బుర్ర తింటుంది. ట్రాఫిక్ లో నడపలేక వస్తుంటే పిల్లోలు లెమోంటీలు ఇదంతా వింత ఉంది గైస్. హోసా రోడ్ ఏదో ఉంది, హోసా రోడ్ మెట్రో స్టేషన్ ఏదో ఉంది. ఇక్కడ ఆగినాం కాఫీ కోసం అని చెప్పి. అంత సేమ్ ఉంది గైస్, ఎక్కడ చూసినా అరే ఇక్కడికి ఇందాకనే కదా వచ్చినాం అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడే వచ్చినాం అనే ఫీల్ వస్తుంది. స్టార్ట్ అయిపోయినాం ఇప్పుడే. సో ఏంటంటే ఫారెస్ట్ నుంచి పోదాం అని చెప్పి ప్లాన్ చేసిర్రు. సో హైవేల నుంచి పోదాం అనుకున్నాం ఫస్ట్. ఇప్పుడు ఏంటంటే ఫారెస్ట్ నుంచి పోదాం అని చెప్పి మళ్ళీ రూట్ మార్చి ఇప్పుడు మైసూర్ నుంచి బందిపూర్ ఫారెస్ట్ లో నుంచి ఊటీ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. రీచ్ టైం మార్నింగ్ 9 చూపిస్తుంది. 6 hours 30 minutes డ్రైవ్ ఇప్పుడు ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి. మేడం ఇప్పుడే లేచింది. గుడ్ మార్నింగ్. బాగుంది గైస్. నేను కూడా తినేస్తా గైస్. ఇప్పుడే డ్రోన్ షాట్స్ చూసారు కదా, నెక్స్ట్ లెవెల్ వచ్చినాయి అసలు. లెవెంటీ రాతుంది గైస్, నా చేతులు అనుకుతున్నాయి గైస్ చలికి. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ఊటీ. ఊటీ కాదు ఇంకా, రాలేదు ఇంకా. ఇప్పుడు గుడ్ మార్నింగ్ ఇప్పుడు చెప్తుంది కదా. ఇందాకనేమో మంచిగా మెక్కి లెమన్ టీ నా లెమన్ టీ ఏమన్నది చెప్తున్నా. లెమన్ టీ గైస్ ఇనే చూడండి గైస్ ఎట్లా పెట్టుకున్నా అద్దాలు. ఇట్లా ఎందుకు పెట్టుకున్నా తెలుసా గైస్? ఇప్పుడు ఏమైనా వచ్చినాయి అనుకోండి, ఇట్లా పెట్టుకుని రికార్డ్ చేసేస్తా. దాన్ని మరి ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఉండాలి మొత్తం. వచ్చిండా సైంటిస్ట్
మెల్ల స్లో మోషన్ మనుషులు మీరు అంతా మేమే ఇగో పికప్ ఇక్కడ పికాక్ ఉంది గైస్. హాయ్ పోయి తమిళనాడు లిమిట్ స్టార్ట్స్ విజయ్ తలపతి. What happened? ఇప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతుంది వెళ్ళిపోము. వావ్ లక్కీ. సో ఇప్పుడే పోలీసులు ఆపినారు గైస్ చెక్కింగ్ చేద్దామని చెప్పి, కానీ మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుందని పంపించేస్తున్నారు వాళ్ళే. స్లాట్ బియర్ అన్ని ఉన్నాయి గైస్ ఇక్కడ. యూ వోంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ కమింగ్ అని కూడా. అరే నేను ఏదో ఫ్లోలో మాట్లాడుతూ ఇట్లా రికార్డ్ It's okay. సి ఫ్లోలో మాట్లాడేది వ్లాగ్. అఫీషియల్ జంగల్ సఫారీ కాదు ఇది. ఎవరు ఉండరు సెక్యూరిటీ మనకేమన్నా అయితే ఎవరు దిక్కు కూడా ఉండడు, అడిగేటోడు ఉండడు. టైగర్ తినేసింది అనుకో నిన్ను, ఎవరు ఏం చేయరు. మా మమ్మీకి నేను ఒక్కదాన్నే కూతురు. జంగల్ సఫారీ, ఫారెస్ట్ సఫారియా, ఏదో సఫారీ అయిపోయింది కానీ ఆ సఫారీలో మాకేం కనిపించలే. టైగర్ కోసం చాలాసేపు వెతుకుతున్నాం అని కనిపించలే. ఆ గ్యాప్ లో వీడియో నేను ఇద్దరం మంచి స్లీప్. ఆడ తిప్పేది ఇప్పటికి స్లో మోషన్ లా నిద్రనే వచ్చింది మాకు. చల్ల బ్రీజ్ వస్తుంటే మంచి నిద్ర వచ్చింది, పండుకున్నాం. ఫైనల్లీ వీఆర్ ఇన్ ఊటీ వచ్చినాం. అండ్ ఇక్కడ మన తెలుగు రెస్టారెంట్ ఒక 10 ఆంధ్ర విలాస్ రెస్టారెంట్ కాదు, ఒక It's a dhaba. తెలుగు హోటల్ ఒకటి ఉంది అని అంటే ఇక్కడికి వచ్చినాం. అంటే చిన్న హోటల్. ఫుడ్ అయితే చెప్పినాం, టేస్ట్ చూసిన తర్వాత నీకు సజెస్ట్ చేస్తాం ఇక్కడికి వచ్చినప్పుడు తినాలి. బాయ్ గైస్. ఇందాక అక్కడ తిన్నాం కదా, తిన్నాక ఎట్లుందో చెప్తామని చెప్పిన ఫుడ్ నెక్స్ట్ లెవెల్ ఉంది, మస్ట్ ట్రై పక్కా. ఊటీ వస్తే మాత్రం ఆ ఫుడ్ ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ రౌండ్కి వచ్చినాం, అదేంటంటే ఊటీస్ ఫేమస్ హాట్ చాక్లెట్. సో హాట్ చాక్లెట్ తినడానికి, హాట్ చాక్లెట్ తాగడానికి వచ్చినాం. ఎంత బాగుందంటే అదే బాగుంది, చాలా బాగుంది, చాలా. సమయమా Sitting here where the sun sets low, golden rays painting skies aglow. Memories float like wisps of smoke, whispering tales from days ago. Each ray a story, every hue, echoes of laughter, tears too. The world slows down, time's a blur in
హాయ్ గాయ్స్. సో మేము వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి మంచి స్లీప్ వేసినాం. ఇప్పుడే లేచి ఇంకా అట్లా డిన్నర్ కి అని చెప్పి బయటికి పోతున్నాం. యాక్చువల్ సన్సెట్ కి పోదాం అనుకున్నాం, కుదరలేదు. సో ఇప్పుడు డిన్నర్ కి పోతున్నాం. పక్కా రేపు అయితే సన్సెట్ కి పోవాల్సిందే, బికాజ్ రేపు మా స్టే ఆ సన్సెట్ ప్లేస్ కి చాలా నియర్ బై. సో రేపు అయితే డెఫినెట్ గా సన్సెట్ కి పోతాం, ఆ కెఫే కి. అది సమ్ ఏదో మనం చైనీస్ వచ్చింది సౌత్ కి, మనం చైనీస్ ఇంటికి పోతున్నాం ఇప్పుడు. అంటే అక్కడ ఫేమస్ అంట, సో అక్కడికే పోతున్నాం గైస్ మేము. ఒకసారి నన్ను చూపి ఫోకస్ చేసి నా స్కిన్ ఇట్లా. సరే గైస్, ఇంకా ఆడికి పోయినాక కలుద్దాం. టాటా, బై బై. నేనేమో చెప్పిన మంచిగా అవుట్ఫిట్ నా అవుట్ఫిట్ బాగుంది 16 degrees ఉంది. ఎవడన్నా నీ అవుట్ఫిట్ వేసుకుంటాడా చెప్పండి మీరు. అయిపోయింది, ఫోన్ పడ్డది. కొత్త ఫోన్ లోడింగ్. మెల్లగా నా జాకెట్ దొబ్బేదామని స్కెచ్ చేసింది. ఫస్ట్ ఘోరంగా ఆకలి పోయి తినేసి తర్వాత ముచ్చటేద్దాం. గైస్, క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వండి, ఎందుకంటే క్రౌడ్ లో నాకు వ్లాగ్ చేయాలని లేదు. సో ఫ్రంట్ కెమెరా పెట్టి మాట్లాడుతుంది. సో యాక్చువల్లీ ఈ నంబర్స్ ఉన్నాయి కదా, ఈ నంబర్స్ ఏవైతే ఉన్నాయి కదా, ఆ నంబర్ రాయాలి. బై వేసి ఎంత క్వాంటిటీ కావాలని రాయాలన్నమాట ఆర్డర్. నేను కూడా చైనీస్ నేర్చుకోండి ఇప్పుడు. చైనీస్ నేర్చుకుంటా అంటే ఏం పాలియో అట్లనే ఉన్నావు ఆల్రెడీ చూడండి. యా, ఒకసారి అంబియన్స్ చూపియా. నేను కూడా కొరియన్ డ్రామాస్ లో చైనీస్ డ్రామాస్ లో ఉంటాయి కదా, అట్లానే ఉంది సేమ్. గైస్, ఈ వాటర్ బాటిల్స్ ఇక్కడ ప్లాస్టిక్ వాడకుండా ఈ పేపర్ బాటిల్స్ లో వాటర్ చేస్తారు. లైక్ సివిక్ సెన్స్ ఎక్కువ ఉంది, అందుకే వాటర్ బాటిల్ డిఫరెంట్ ఉంది ఇక్కడ. గైస్, ఫుడ్ వచ్చింది. నాకైతే సూప్ 3/10 గైస్. నీకు 5/10 ఉప్పు వేసుకుంటే, లేకపోతే 0. అండ్ రైస్ అయితే కొంచెం 8/10, బట్ దిస్ స్టార్టర్ ఇస్ రియలీ గుడ్ గైస్. గైస్, చలికి చచ్చిపోతుంది మేడం ఇప్పుడే. ఇంకా మిడ్ నైట్ ఇంకేం లే, అయిపోయింది. నైసా, బాగుందా? ఫస్ట్ నా జాకెట్ నేను చెప్పేస్తున్నా, నా జాకెట్ దొబ్బేస్తున్నా. అరే తుద్దరు నీరా తగ్గేటట్టు తమాషా అవుతుందా మీకు? కెమెరా ఆపు. ఓవర్ చేయట్లే. జాకెట్ తెచ్చుకొని ఇంటికాడ ఉన్నప్పుడే చెప్పిన, సరే లేదు వీడికి వచ్చిన తర్వాత వేరే జాకెట్ ఉంది అది వేసుకో అంటే, లేదు అది కూడా వేసుకోలేదు. షాపింగ్ అవుతుంది గైస్. నేను ఈ క్యాప్ తీసుకున్నా ఒకటి, వీడేమో ఆ దుప్పట్టా తీసుకున్నాడు. అయితే ఇది ఇయర్స్ కవర్ చేయట్లే, ఇది వేస్తుంది. అయితే అది తీసుకో. How dare you? నాకు వద్దది. हमारे भाषा में दुपट्टा దిస్ వన్, వైట్ వన్. ఎటు తిరిగా వైట్ పైన లేదు. ఏమన్నా స్వెటర్, క్యాప్ ఇడ్డు ఒకసారి. ఇవన్నీ కొన్నది. నేను ఈ క్యాప్ ఒకటి తీసుకున్నా, మళ్ళీ షాపింగ్కి వచ్చింది. సో గైజ్, ఇంకా మేము మా స్టేకి అయితే స్టార్ట్ అయినాం. గైస్, మంచిగా బాన్ ఫైర్ పెట్టినాం, ఇప్పుడే చూపిస్తా చూడండి. చూసారా ఈ వింత జంతువు ఎలా ఉందో? సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. ఎలా ఉందో ఈ వింత జంతువు? అట్లుంటది మరి వింత జంతువులతో ముచ్చట. ఇప్పుడు మేము బాన్ ఫైర్ పెట్టుకున్నాం. బాన్ ఫైర్ అయిపోయిన తర్వాత మంచిగా స్లీప్ వేసి రేపటి నుంచి ఊటీ ఎక్స్ప్లోర్ చేయాలి. పండుకునే ముందు లాస్ట్ ఒకసారి గుడ్ బై చెప్పేస్తా, మళ్ళీ నెక్స్ట్ డే 2 బ్లాగ్లో కలుద్దాం. గైస్, మేము ఇక్కడ కూర్చున్నాం అనమాట బాన్ ఫైర్ పెట్టుకొని. ఎప్పుడు అరౌండ్ 11 o'clock అట్లా కూర్చున్నాము. అయితే ఇక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఆ సీసీ కెమెరాస్ చూసి ఈ స్టే ఓనర్ ఏమన్నాడంటే, లోపలికి వెళ్ళిపోండి, ఇది సేఫ్ కాదు, ఇక్కడంతా వైల్డ్ యానిమల్స్ లైక్ చీతాస్, లెపర్డ్స్, బైసన్స్, బియర్స్ వస్తాయి అంటాను ఇక్కడంతా. సో మీరు వెళ్ళిపోండి లోపలికి అని చెప్తే మేము పైనకి వచ్చేసినాం. అండ్ యునో వాట్, ఇక్కడ మీకు లైట్స్ కనిపిస్తున్నాయి కదా, దర్ ఆర్ గ్రూప్ ఆఫ్ 15 people, 10 to 15 people. ఇక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ రోడ్ నుంచి జనాలు ఇట్లా అడవిలో నడుచుకుంటూ వచ్చారు. 10 to 15 people టార్చ్ లైట్లు పట్టుకొని దే ఆర్ సర్చింగ్ ఫర్ సంథింగ్.
వెతుకుతున్నారా లోపలికి ఫారెస్ట్లోకి ఎందుకు వచ్చిర్రు అన్ని టార్చ్ లైట్లు పట్టుకొని నేను అర్థం కాదే. ఇప్పుడు అక్కడ లైట్స్ ఆఫ్ అయినాయి, వింత వింత సౌండ్స్ అన్నీ వస్తున్నాయి. లిటరలీ వీఆర్ స్కేర్డ్, ఇంకొక లైట్ వస్తుంది చూడక. లిటరలీ వీఆర్ స్కేర్డ్. చాలా అంటే చాలా భయంగా ఉంది. అసలు ఏమవుతుంది ఏంది అని ఏం అర్థమవుతుంది. ఇక్కడ ఫ్లాష్ వేసినామని అక్కడ ఫ్లాషెస్ బంద్ అయినాయి. అగో అక్కడ ఇంకొకటి వస్తుంది లైట్. ఒక లైట్ అయితే వస్తుంది, ఇక్కడ ఎవ్వరు లేరు గైస్. లిటరలీ మా స్టే ఓనర్కి కూడా వాడికి కాల్ చేద్దామంటే కూడా వాడు కాల్ కనెక్ట్ అవ్వట్లేదు. ఇక్కడ వాచ్మెన్ లేడు, ఏం లేదు. డీప్ ఫారెస్ట్లో ఉన్నాం మేము. ఏం చేయాలో అర్థమవుతలేదు అసలు.